అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ సీజన్‌కి తగ్గట్టుగా, ఈ క్లైమేట్‌కి తగ్గట్టుగా వేడి వేడి సూప్ చేసి చూయించాలి అనుకుంటున్నానండి. ఆ సూప్ ఏంటంటే బోండా సూప్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆహ్, దీని వివరాలేంటో తెలియజేస్తానండి. ఈ వర్షాకాలం కదండీ! వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి ఈ మధ్య. ముందు కన్నా గూడా ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి గదా! ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడుతుంటే మనకు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఎప్పుడు బోండాలు, బజ్జీలు ఇలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా గూడా ట్రై చేస్తే చాలా బావుంటుంది గదా! ఈ వర్షం పడుతూ ఉంటే ఇలా వేడి వేడి సూప్ డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవచ్చండి. అందులో ఇదొకటి. తాగుతూ ఉంటే హెల్త్‌కి హెల్తు, ఆరోగ్యానికి ఆరోగ్యము చాలా బావుంటుందండి. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ గూడా ఉన్నాయి. అవేంటేంటో చేసుకుంటూ చూద్దామండి. ముందుగా ఒక కప్పు ఉద్దిబేళలు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. అవి బాగా నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ పల్స్ ఇచ్చుకుంటూ ఊరికే కొద్దిగా మాత్రమే ఓ స్పూన్‌తో అట్లా లైట్‌గా నీళ్ళు చల్లుకుంటూ మనం వడకి ఎలా డో ప్రిపేర్ చేసుకుంటామో, పిండి రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలండి. గట్టిగానే ఉండాలా. నీళ్ళు వేసి మళ్ళా ఆ పౌడర్, ఈ పౌడర్ కలిపి అలా చేయకూడదు. ఇది ఇలా చూయించిన విధంగా రుబ్బుకొని లాస్ట్‌లో పెప్పర్ గూడా వేసి ఇంకోసారి అలా పల్స్ ఇచ్చుకుంటే అది కొంచెము రఫ్‌గానే ఉండాలండి. బాగా మనకు తగులుతూ ఉంటే పెప్పర్ బావుంటాది. చూయించాను గదా! అలా స్మూత్‌గా గట్టిగా రుబ్బుకోండి. అంతేనండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఒక కప్పు పెసరబేళలు తీసుకొని బాగా కడుక్కొని కుక్కర్‌లో వేసి బాయిల్ చేసి చూయించిన విధంగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకుందాము. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక 1/4 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. నేను చేసే సూపు ఒక ముగ్గురు సర్వ్ చేసుకోవచ్చు. అంతే తక్కువే వేస్తున్నానండి. అలాగే ఒక 3 మిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది నేను ఫ్రెష్‌గా దంచుకునేదేనండి. ఎప్పుడు తీసుకొచ్చిన పేస్ట్ అంతా వేయను. దంచినదే. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాం అవన్నీ. వాటిని అలా కాస్త వేగిన తర్వాత 2 టమాటాలండి. మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్నవి వేసుకొని అవి కూడా వేయించుకుందాము. నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి అన్నీ కొన్ని వేస్తున్నాను. మీరు దాన్ని డబల్ చేసుకొని ఎక్కువ చేసుకునే పనైతే అన్ని ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ వేసుకోండి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత దానికి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. పసుపు కొంచెం వేసుకుందాము. అలాగే జీలకర్ర, పెప్పర్ పౌడర్ 2 కలిపి పౌడర్ చేసుకున్నవి జీలకర్ర, పెప్పర్ పౌడరు. అలాగే ఇంగువ ఒక 1/4 స్పూన్ వేసుకుందాము. ఆ పొళ్ళన్నీ అలా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురిమిందనుకోండి, మిక్సీ పట్టింది ఎట్లయినా సరే పచ్చి కొబ్బరి తురిమింది ఒక 2 స్పూన్లు వేసుకోండి. అందులో ఎక్కువేం అవసరం లేదు. స్పూన్ అంటే ఎంత పడతదండి? కొంచెమే కదా! 2 స్పూన్లు వేసుకోండి. తరువాత ఇందాక కుక్కర్‌లో వేసుకొని ఉడకబెట్టుకొని హ్మ్, స్మాష్ చేసుకున్నటువంటి పెసరపప్పుని ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఇప్పుడు దాన్ని కలుపుకుంటూ అందులో కావాల్సినంత వాటర్ వేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే కొంచెం నీళ్ళగానే ఉండాలా. మీకు తెలుసు కదా! పెసరపప్పు ఉడికిన తర్వాత దాన్ని ఉడకబెట్టినప్పుడు ఇంకా చిక్కగా అవుతుంది. మనకు సూప్ అంటే కరెక్ట్‌గా ఉండాలి కదా! మళ్ళీ మనం అవి బోండాలో వేసినప్పుడు కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం కాస్త నీళ్ళగానే ఉండాలా. కాబట్టి చూసి వాటర్ వేసుకోండి. ఇప్పుడు అది అలా ఉడుకుతూ ఉంటుంది. మనం బోండాకు పిండి రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని దానికి సరిపడా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు చూసారు గదా! పిండి ఎంత గట్టిగా ఉందో అలా స్మూత్‌గా గట్టిగా ఉండాలా. దీన్ని ఇప్పుడు మనం బీట్ చేసుకుందాం. బాగా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ బాగా బీట్ చేసుకుంటే అది మనం విస్కర్‌తో గానియండి, స్పూన్‌తో గాని మన ఇష్టం. బాగా బీట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ బీట్ చేసిన తర్వాత అది ఎంత స్మూత్‌గా ఉందో ఫస్ట్ ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఎంత స్మూత్‌గా ఎంత బాగుందో చూసారా? అలా ఫ్లఫీగా రావాలండి. అలా అయితేనే మనకు బోండా వేసినా, వడ వేసినా సాఫ్ట్‌గా లోపలంతా మనం ఎటువంటి సోడా వేయకూడదు గూడా. సాఫ్ట్‌గా వస్తుంది. ఆయిల్ పీల్చుకోకుండా మెత్తగా బాగుంటుంది. తినడానికి బాగుంటాయి. మనము ఇప్పుడు ఈ పిండిలో సాల్టు, జీలకర్ర, రుబ్బేటప్పుడు పెప్పరు అంతే, ఇంకేం వేసుకోలేదండి. ఏం అవసరం లేదు. దీనికి అంత మాత్రం వేసుకుంటే చాలు. ఆనియన్స్ అట్లాంటివి ఏమి వేయము. కరివేపాకు ఏమి వేయము. బోండాకి అంత మాత్రమే వేస్తాము.
కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకోండి, కరెక్ట్గా ఎలా రుబ్బుకోవాలి, ఎలా బీట్ చేసుకొని ఎంత స్మూత్గా రావాలో చూసారు కదా, అలాగే చేసుకోండి. ఇప్పుడు వాటిని తిప్పుకుంటూ కాల్చుకుందామండి. కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుందాం. హైలో పెట్టామంటే పైన మాత్రం రెడ్డిష్ అవుతుంది, లోపల పిండి ఉంటుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని తిప్పుకుంటూ కొంచెం లేట్ అయిన పర్వాలా నిదానంగా కాల్చుకుందాం. బాగా అవి లోపలంతా కాలేలాగా. మీకు అవి చూస్తానే తెలుస్తుంది కదా ఎంత ఫ్లఫీగా స్మూత్గా కనబడుతున్నాయో. అలాగే ఉండాలండి. నేను చూపిస్తాను. అవి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. నేను తుంచి చూపించడము మర్చిపోయానండి. లోపల మీకు తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎంత బాగా దూదిలాగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. చూసినా మీకు అర్థమవుతుందిలేండి. కాబట్టి అలా చేసుకోండి. ఇప్పుడు మనము ఇంకొక సైడ్ ఉన్నటువంటి ఆ సూపును చూద్దాము. ఇప్పుడు ఆపేసా కదా, ఇది కూడా బాయిల్ అయిపోయిందండి, అందుకే ఆపేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసేసి దింపుకుందాము. ఒకసారి కలయి దింపుకుందాము. చూడండి ఎలా ఉందో కన్సిస్టెన్సీ. ఆ మాత్రం నీళ్ళగా ఉంటే చాలు. ఎక్కువ నీళ్ళగా ఉన్నా బాగుండదండి. అలాగని చిక్కగా అయిపోయినా మనము సూప్ ఎంజాయ్ చేయలేము. కాబట్టి చూడండి, చూపిస్తున్నా కదా, అలా ఉంటే చాలు. ఇప్పుడు దాన్ని ఒకసారి టేస్ట్ చూసుకుందాం. ఉప్పు అన్ని సరిపోయాయేమో. ఉప్పు అన్ని సరి చూసుకున్న తర్వాత ఒకసారి గుర్తు చేసుకుందామండి ఏమేమి వేసామో. ఇందులో మనము కారపొడి వేయలేదు, ధనియాల పొడి ఇట్లా మసాలాలు ఏం వేయలేదండి. జస్ట్ పచ్చిమిర్చి వేసాము, కాస్త జీలకర్ర వేసాము, కాస్త జీలకర్ర పెప్పర్ పౌడర్ వేసాము, అంతే. కారపొడి వేయలేదు. సూపుల్లో కారం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. కారం ఎక్కువ ఉంటే మనము ఎంజాయ్ చేయలేము, తాగలేము, ఆ టేస్ట్ తెలియదండి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నటువంటి ఆ బోండాలు ఒక బౌల్లో తీసుకొని ఆ సూప్ వేసుకుంటామండి. అంటే మనము సర్వ్ చేసుకునే ముందు, తినాలనుకునే ముందు అవి బోండాలు పెట్టి ఆ సూప్ అందులో వేసుకొని అప్పుడు మాత్రమే బోండాలు వేస్తామండి. ముందే వేసేసామంటే సూప్లో అది మెత్తగా అయిపోతాయి, బాగుండదు, తినడానికి క్రిస్పీ అవన్నీ తగలదనమాట. అందుకని మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడు వేసి ఆ బోండాలు అందులో వేసుకొని టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తామండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఒకసారి చూడండి. ఎందుకంటే ఓ చేతిలో కెమెరా పెట్టుకొని ఓ చేతితో చూపిస్తున్నాను, అందుకని అవి అట్లా ఉన్నాయి. చూడండి ఎంత సాఫ్ట్గా లోపల. చూడండి, నేను తుంచి చూపించడం మర్చిపోయాను కదా, ఎంత స్మూత్గా ఉన్నాయో మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సూప్ చూడండి, ఆ చిక్కదనం ఉండాలంతే, అంతే. ఆ మాత్రం నీళ్ళగా ఉంటే అవి అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, మనం తినే లోపల కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఆ బోండాలు చూడండి ఎలా ఉన్నాయి, చూడండి అలా ఉండాలి. మీరు చేసుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా ఈ సీజన్లో. అలాగే ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తూ, ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సాయి సుజాత బీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చేస్తానని మీకు ప్రామిస్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.